నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఏపీలో లేబర్ కోడ్ ఏం చెబుతుంది? 10 గంటల పని తప్పదా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ముఖ్యమైనది. చాలామంది జీవితాలను ప్రభావితం చేసే అంశం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. రోజుకి 10 గంటల పని సమయం పెంచడం. ఇది ఎందుకు తెచ్చారు? దీనివల్ల కార్మికులకు ఏం జరుగుతుంది? ప్రజలు ఏమంటున్నారు? ముందుగా ఈ కొత్త నియమం ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ను సవరించింది. ఈ సవరణని ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2025 అని పిలుస్తున్నారు. ఈ బిల్లులోని ముఖ్యమైన మార్పులు ఏంటంటే, ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలు ఫ్యాక్టరీల్లో రోజుకి గరిష్టంగా 9 గంటలు పనిచేసే నియమం ఉండేది. ఇప్పుడు దీన్ని 10 గంటలకు పెంచారు. త్రైమాసిక ఓవర్ టైం గంటలు 75 నుంచి 144 గంటలకు పెంచారు. అంటే కార్మికులు 10 గంటలు పనిచేసిన తర్వాత కూడా ఎక్కువ గంటలు పనిచేయొచ్చు. గతంలో 5 గంటల నిరంతర పని తర్వాత 30 నిమిషాల పాటు విరామం ఇచ్చేవారు. ఇప్పుడు 6 గంటల పని తర్వాత 1 గంట విరామం ఇస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు పనిచేయడంపై ఉన్న ఆంక్షలను సడలించారు. కానీ భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మార్పులు అన్ని ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలకు వర్తిస్తాయి. జూన్ 7, 2025 రాష్ట్ర కేబినెట్ ఈ సవరణలను ఆమోదించింది. ఈ నియమాలు కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన లేబర్ కోడ్తో సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పులు ఎందుకు తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలో భాగంగా చెబుతోంది. అంటే వ్యాపారులకు, పరిశ్రమలకు సులభమైన వాతావరణం కల్పించడం. దీనికి ప్రభుత్వం ఇచ్చిన కారణాలు ఏంటంటే, పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఎక్కువ గంటలు పనిచేయడం, నిబంధనలు సులభతరం చేయడం వల్ల దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చగలదని అంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక వృద్ధి జరుగుతుంది. 2023-24లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 7.3% వృద్ధి చెందింది. ఇందులో పరిశ్రమల వాటా 23%గా ఉంది. ఈ శాతాన్ని ఇంకా పెంచాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రి షిఫ్ట్లలో మహిళలు పనిచేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్థికంగా సాధికారత కల్పించవచ్చని చెబుతున్నారు. ఎక్కువ గంటలు పనిచేసే కార్మికులకు ఓవర్ టైం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని సమర్థిస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక హబ్బుగా మారుస్తుందని అన్నారు. అయితే ఈ నియమం అందరినీ సంతోషపెట్టలేదు. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ఈ నియమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకో చూద్దాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఈ నియమాన్ని కార్మిక వ్యతిరేకం అని విమర్శించారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కార్మికులు అలసిపోతారు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో 10 గంటలు పని, 2 గంటలు ప్రయాణం, 8 గంటల నిద్ర, మిగిలిన 4 గంటల్లో జీవితం గడపాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియమం జీతం పెంచాలని చెప్పడం లేదు. అంటే చాలామంది కార్మికులు ఎక్కువ గంటలు పనిచేసినా అదే జీతం పొందుతున్నారు. మరికొందరు ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి, గుండె సమస్యలు, అలసట వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 62% జిల్లాలు అధిక వేడి ప్రమాదంలో, 38% చాలా అధిక వేడి ప్రమాదంలో ఉన్నాయి. వేడి వాతావరణంలో ఎక్కువ గంటలు పనిచేయడం ఇంకా ఇబ్బందిని చెబుతున్నారు. దీనిపై సిపిఎం నాయకులు ఈ నియమం తెచ్చే ముందు కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ చర్చించలేదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఈ నియమం వచ్చిన తర్వాత ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఆంధ్రప్రదేశ్లో ఈ 10 గంటల పని సమయం పెంపుని విమర్శిస్తున్నారు. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ లేబర్ అని అంటున్నారు. మరికొందరు ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కార్మికుల జీవితాలు దెబ్బతింటాయని, ఉత్పాదకత పెరుగుతుందని ఎలా హామీ ఇస్తారని అంటున్నారు. కొందరు మాత్రం ఈ నియమాన్ని సమర్థిస్తున్నారు. ఈ మార్పుల వల్ల పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, మహిళలకు ఎక్కువ అవకాశాలు వస్తాయని అంటున్నారు. అయితే ట్రేడ్ యూనియన్లు ఈ నియమాన్ని కార్మికుల బానిసత్వం అని పిలుస్తూ జూలై 9, 2025 దేశవ్యాప్త సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు ఈ నియమాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నియమం వల్ల ఏం జరగవచ్చు అనేది రెండు వైపులా చూద్దాం. ఒకవైపు ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పత్తి పెరిగి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తాయి. ఇది ఉద్యోగ అవకాశాలు పెంచవచ్చు. గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పారిశ్రామిక హబ్బుగా మారచ్చు. రాత్రి షిఫ్ట్లలో పనిచేసే అవకాశం వల్ల మహిళలు ఆర్థికంగా బలపడవచ్చు. కొందరు కార్మికులకు ఓవర్ టైం ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు చూసినట్లయితే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కార్మికుల ఆరోగ్యం, మానసిక స్థితి దెబ్బతినవచ్చు. కుటుంబంతో గడిపే సమయం తగ్గుతుంది.
జీతం పెరగకపోతే ఎక్కువ గంటలు పనిచేసినా కార్మికులకు లాభం ఉండకపోవచ్చు. రాత్రి షిఫ్ట్లలో మహిళల భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ నియమం అమలు చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులపై ప్రభావం చూపవచ్చు. ఈ నియమం కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో సమానంగా ఉంది. ఈ లేబర్ కోడ్లు కార్మిక చట్టాలను సరళీకరించడానికి తెచ్చినవి, కానీ కార్మిక హక్కులను బలహీనపరుస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సాయంత్రం 4 గంటలకే పని ముగుస్తుంది. కానీ భారతదేశంలో ఎక్కువ గంటలు, తక్కువ జీతం అనే పరిస్థితి ఉందని విమర్శకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ నియమంతో ఆ ధోరణిని ఇంకా పెంచుతుందా అనే చర్చ జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో 10 గంటల పని సమయం గురించి పూర్తి వివరాలు చూసాం. ఈ నియమం ఆర్థిక వృద్ధిని, ఉద్యోగ అవకాశాలను తెస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ కార్మికుల ఆరోగ్యం, జీవన నాణ్యత, హక్కులపై ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. మీరు ఈ నియమం గురించి ఏమనుకుంటున్నారు? ఇది రాష్ట్రానికి మంచి చేస్తుందా, లేక కార్మికులపై భారం మోపుతుందా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.